వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఒక సీరియల్‌లో గాని, సినిమాలో గాని మనకు ఛాన్స్ రావాలంటే చాలా కష్టం అండి. ఎన్నో అది ఆడవాళ్ళకైతే ఒక కష్టాలుంటాయి. మగవాళ్ళకైతే ఇంకొన్ని కష్టాలుంటాయండి. ఈ రకరకాల కష్టాలు అధిగమించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మంచి స్థితిలో ఉన్నారు. వీళ్ళకి మంచి మంచి పాత్రలు రావడానికి అవకాశం ఉంది. బాగా డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అడ్వర్టైజ్‌మెంట్స్ రూపంలో గాని, సీరియల్స్ లేదంటే సినిమా ఛాన్స్‌లు ఎక్కువ వస్తాయి. అలా అనుకున్న సమయంలో చాలామంది వాళ్ళేంటంటే కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటారండి. ఏదో ఆడవాళ్ళైతే వాళ్ళు ఏదో ప్రేమించటం, ఎవరితోనో అది ఇబ్బంది పడటం, అది ప్రేమ విఫలం అవ్వటం దీంతో చేసుకున్నారండి. అదే జెంట్స్ అయితే ఏమవుతుంది వాళ్ళు చెడు అలవాట్లకి ఏదో డ్రగ్స్ కేసులోనో, లేదంటే వేరే కేసుల్లోనో వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. లేదంటే జైలుకి వెళ్ళటం జరుగుతుంది. అంటే అది అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, ఇటువంటి గొడవల్లో వాళ్ళు ఇరుక్కొని అంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వారు కూడా జైలుకో పోవడం జరుగుతుందండి ఇది. మన తెలుగు నటి అండి. తెలుగు అమ్మాయి అటువంటి నందిని కన్నడ అలాగే తమిళ సీరియల్‌లో చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుందండి ఇది. నిజంగా ఆ నటన నందిని నటన చూస్తుంటే ఎంత ముచ్చటగా ఉంటుందంటే ముఖ్యంగా తమిళ ప్రేక్షకులను రంజింపజేసిందండి ఇది. తెలుగు అమ్మాయైనా సరే చక్కటి హావభావ, నటన కౌశల్యంతో, డైలాగ్ డెలివరీతో తను 'గౌరి' అనే ఒక సీరియల్ అండి. ఫేమస్ సీరియలు. దాంట్లో కనక, దుర్గ అవి 2 పాత్రలనమాట ఇది. 2 తనే పోషించి అంటే మన తెలుగు సినిమాలో చాలా వచ్చినాయండి ఇది. ఇద్దరు అమ్మాయిలని చెప్పేసి చాలా వాణిశ్రీ గారు చేశారు. చాలామంది అది మన హీరోయిన్స్ చేశారు. డబల్ రోల్. అలాగా వీళ్ళు ఈ చాలా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. అయితే ఆమె వయసెంత? 26 సంవత్సరాలు. ఇంకా ఎంతో తనకి భవిష్యత్తుంది. డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంది. అటువంటిది ఆ అమ్మాయి ఒక సూసైడ్ నోట్ కూడా రాసుకుంది. ఆ నోట్ రాసి ఏముంటదంటే సాధారణంగా తల్లిదండ్రులు ఏం చేస్తారు? సరే అమ్మా ఇంతకాలం నువ్వు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నావు. నువ్వు డబ్బులు బాగా సంపాదించావు. బాగా నటిస్తున్నావు. ఓకే. నువ్వు పెళ్లి చేసుకోమ్మా అనేసి జనరల్‌గా తల్లిదండ్రుల యొక్క కోరికేంటంటే, ఆ అమ్మాయి తమ కూతురి పెళ్లి చూసారనుకోండి. ఒక అబ్బాయో, ఒక అమ్మాయో పుడతారు. చక్కగా ఆడుకోవచ్చు. వాళ్ళతో పాటు బావుంటదనే ఉద్దేశంతో వాళ్ళు కొద్దిగా ఒత్తిడి తెచ్చారట. పెళ్లి చేసుకోమని. దాంతో డిప్రెషన్‌లోకెళ్ళిపోయిందట. డిప్రెషన్‌లోకెళ్ళిపోయి తను తల్లిదండ్రులు అంటే తను పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేశారు కాబట్టి, తను ఆత్మహత్య చేసుకున్నట్టు తను సూసైడ్ నోట్‌లో రాసుకుందండి. రాసి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకుంటే పోలీసులు అన్నీ చూస్తున్నారు వివరాలు. ఇదొక్కటే కారణమా? ఇంకేమన్నా కారణాలున్నాయా? ఆర్థిక సంబంధమైన కారణాలేమైనా ఉన్నాయా? లేదంటే ఈ అమ్మాయికి ఏమైనా వేరే ఆహ్, ఆహ్, ప్రేమ అది ప్రేమకు సంబంధించినటువంటి ఏమైనా విషయాలున్నాయా? ఎందుకు చనిపోయింది? ఎవరైనా ఒత్తిడి ఉందా? ఎవరైనా బెదిరించారా? లేదంటే ఏం జరిగింది? అనేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనా అసల ఛాన్సులు రావటమే చాలా కష్టమన్న సమయంలో మరి వచ్చిన దానిని నిలబెట్టుకోకపోవటం చాలా, చాలా బాధాకరమైన విషయం. దట్టు మన తెలుగు అమ్మాయి. చక్కటి మంచి అది చాలా అందమైన ఆ నందిని 26 సంవత్సరాల నందిని అలా చాలా బాధాకరమైన విషయం అండి ఇది. ఏదేమైనా భవిష్యత్తు ఉందండి. ప్రతి ఒక్కరికి సమస్యలు ఉంటాయి. సమస్యలొచ్చినప్పుడు దాన్ని పరిష్కార మార్గాలు చూసుకోవాలి తప్ప, దాన్ని ఏముంది తను చిన్న పిల్లేం కాదు. పెద్దమ్మాయి 26 ఇయర్స్ చెప్పొచ్చు. ఏంటమ్మా అలా కాదమ్మా ఇప్పుడు ఇంకా టైం ఉంది నాకు 26 ఇయర్సే కదా! చాలామంది 40 ఏళ్ళొచ్చినా, 35 ఏళ్ళొచ్చినా, 30 ఏళ్ళొచ్చినా ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు. నాకు ఇంకో 4 సంవత్సరాలు నాకు 26 సంవత్సరాలు, ఇంకో 4 సంవత్సరాలు నేను ఇంకా యాక్ట్ చేయాలనుంది. అలా చక్కగా చెప్పొచ్చు. మరి ఇతర కారణాలు ఏంటనేది పోలీసులు దర్యాప్తులో తేలాలి. మరి ఇటువంటి పనులు యాక్చువల్‌గా ఏంటంటే దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ అభిమానులు చాలా మంది కొద్దిగా ఇబ్బంది పడతారండి. ఏంటి మనం ఈ కనక, దుర్గ అనేటి మంచి రోల్స్ ఆ పాత్రలో చాలా బాగా నటించింది. గౌరి యొక్క సీరియల్‌కి మంచి పేరు ప్రఖ్యాతులొచ్చినియి. మరి అటువంటిది ఈ అమ్మాయి ఎలా చేయడం అని చెప్పేసి అభిమానులు కూడా చాలా బాధపడతారు. కొంతమంది తెలియకుండానే ఆవిడని ఫాలో అయ్యి ఆవిడ ఇష్టపడేవాళ్ళుంటారు. ఆవిడని ఫాలో అవుదామనుకుంటుంటారు. ఇప్పుడు కూడా మనం ఏదైనా సమస్యలున్నా పైకి చెప్పకుండా, లేదంటే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో ఆలోచించాలి తప్ప, ఇలాంటి త అంటే ఇలాంటి చెడ్డ నిర్ణయాలు, ఇటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు. భవిష్యత్తులో ఎవరైనా సరే, వాళ్ళు 10 మందికి ఉపయోగపడేలాగా, తాము పుట్టినందుకు
ఒక ఎంత అవకాశం ఉంటే అంత సహాయం చేయాలి. ఆహ్, త వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఆల్రెడీ సంపాదించున్నారు కాబట్టి, దాంతో ప్రజలకు సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. మిగతా వాళ్ళకంటే వీళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఉంటాయండి. అటువంటివి ఇటువంటి తీసుకునే వాళ్ళు ఎవరైనా సరే అటువంటి ఆలోచన లేకుండా మందులు ఉంటాయి. డాక్టర్స్‌ని కలుసుకోవచ్చు. వాళ్ళు మంచి టాబ్లెట్స్ ఉంటాయి. ట్రీట్మెంట్ తీసుకుంటే తప్పకుండా ఆలోచన నుంచి బయట రావడానికి అవకాశం ఉంది. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.